అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 9 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, దైవజనులకు, ఈ ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, దేశ విదేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన ఉంటుందో, ఆ నిబంధన గల జనులు ధన్యులు. ఎప్పుడైతే నీవు నేను ఆ నిబంధనను పాటిస్తామో, ప్రభువు చెప్పిన మేరకు ఆయన నిబంధన పాటిస్తారు. అబ్రహాముని అత్యధికంగా దీవించారు. ఎందుకని? అబ్రహాం పిలిచిన వెంటనే లోబడ్డాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుణ్ణి హత్తుకుంటారు, దేవుని యొక్క రాజ్య ఆకాంక్షను కలిగి ఉంటారు. దావీదు కూడా అంతే, రూతు కూడా అంతే. కనుక డియర్ ఫ్రెండ్స్, అలాగే యాకోబుతో, ఇస్సాకుతో కూడా దేవుడు ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన ఎప్పుడైతే వాళ్ళు పాటించారో అత్యద్భుతంగా దేవుడు దీవించాడు. ఫ్రెండ్స్, దేవునితో దైవికమైన నిబంధన కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తావు, సంఘాన్ని ప్రేమిస్తావు. ఎందుకనంటే యేసు సంఘము కోసమే వచ్చారు, సంఘము కోసమే సిలువెక్కారు, సంఘం కోసమే ప్రాణం పెట్టారు. రెండవ రాకడ వచ్చేది కూడా సంఘం కోసమే. వరాలు ఇచ్చేది, మనకి ఈవుల్ని ఇచ్చేది కూడా సంఘం కోసమే. సంఘం అంటే అంత ప్రాణం. కనుక ఎవరైతే నిబంధన కలిగి ఉంటారో సంఘానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో, దైవజనుడికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే నిబంధన కలిగి ఉంటామో ఇటు సంఘాన్ని, దేవుణ్ణి హత్తుకుంటాం, నమ్మకంగా ఉంటాం, రూతు వలె స్థిరపరచబడతాం, అబ్రహాం వలె గొప్ప దీవెనలతో నింపబడి దేవునికి మహిమకరముగా ఆశీర్వదింపబడతాం. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం. అలాగే అనాయింటింగ్ ఫెస్టివల్ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆలివ్ ఆయిల్తో అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. రండి, నువ్వు చేయనిదల్లా సఫలపరచబడి అన్నిట్లో అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదం పొందాలంటే ఈ సండే మిస్ కావద్దు. వేలాదిగా మీ స్నేహితుల బంధువుని నడిపించండి, దైవ దీవెన పొందాం. మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకి రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకి మూడవ ఆరాధన, సాయంత్రం 6 గంటలకి 4వ ఆరాధన. 4 ఆరాధనలు శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈ విషయాన్ని గమనించగలరు. అనాయింటింగ్ ఫెస్టివల్లో దైవ దీవెనను పొందబోతున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. ఎవరైతే అనాయింటింగ్లో స్పెషల్ సీడ్ విత్తలేదో ఈ రోజైనా విత్తవచ్చు, లేదా రేపు సండే 3rd వర్షిప్ తర్వాత కూడా స్పాన్సర్ మీట్ ఉంది, అప్పుడైనా విత్తవచ్చు. డోంట్ మిస్ ఇట్. విత్తనం ఇస్తే 50 ఎకరాలు ఉందనుకో, 5 ఎకరాల విత్తనాలు విత్తితే 5 ఎకరాల పంట కోసుకుంటాం, 50 ఎకరాలు విత్తితే 50 ఎకరాల పంట కోసుకుంటాం. చెవి గలవాడు వినుగాక. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, అనగా చార్లెస్ ప్రాపర్టీ, భరత్నాల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ, హైదరాబాద్. ఆల్ ఆర్ వెల్కమ్. ప్రార్థన ఆశ్చర్యక్కడ ఎవరి ప్రార్థన చూపిస్తున్నారు? అబ్రహాం వలె నిబంధన కలిగి విశ్వాసంతో అడుగులు ముందుకు వేసే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ చీకటి ఆత్మలోడి ప్రభావం ఎక్కడ నిలబడిచింది. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్ రాసే బిడ్డలకి ఇంటర్మీడియట్, 10th, అలాగే డిగ్రీ, అలాగే చిన్నపిల్లలకు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళని తోడయ్యండి, జ్ఞానముతో, వివేచనతో, కృపతో నింపండి. రేపు అనాయింటింగ్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి, వేలాది మంది నడిపించండి, అన్ని విషయాలు కృప చూపించండి. ప్రభా, మందిరం కోసం, స్థలం కోసం అడుగుతున్నాం. ఆ యజమాన్యాన్ని మీరు ప్రేరేపించే, సర్కస్ గ్రౌండ్ యజమాన్యాన్ని, మేనేజ్మెంట్ మీరు మాట్లాడండి. ప్రభా, కృప చూపించి సమాధానంతో నింపటి, వ్యతిరేకతను కూడా లయపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. మీ ఆశీర్వాదాన్ని బట్టి జాబ్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి. ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళు తోడయండి, సక్సెస్ అయ్యే కృపను ఇవ్వండి. మ్యారేజ్ కాళ్ళకు మ్యారేజ్లో అవ్వాలి, గర్భఫలాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని పొందాలి. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా హాస్పిటల్లో ఉన్నారో అన్నపూర్ణ సహోదరిని, కిషోరాల డాడీని వాళ్ళు కూడా స్వస్థపరిచి పరిపూర్ణమైన విడుదల, స్వస్థత కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీసి రెక్కలైన కాయండి. అయినా ప్రతి ఒక్కరిని దీవించండి. బర్త్డే, వెడ్డింగ్ అనిపించి మరోసారి ప్రార్థిస్తున్నాను, దీవెనతో నింపండి. రేపటి ఆదివారం గొప్ప జయాన్ని ఇచ్చి అనాయింటింగ్ ఫెస్టివల్ గొప్ప దీవెనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీటింగ్ ఉంటుంది. రండి, సువార్తకి గుప్పులు ఇప్పుదాం, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్.